నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, మనము పవన్ కళ్యాణ్ గారి గురించి అనుకుంటూ ఉన్నామంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన రాజకీయాలు అలాగే సినిమాలు రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారా అనే ప్రశ్న ఒకటి వస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో సినిమాల స్టైల్‌లోనే ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఏదైనా ప్రాంతాల్ని పర్యటించినా కూడా అక్కడ డ్రెస్సింగ్ గాని, ఏదైనా ఆయన తీరు గాని సినిమా స్టైల్‌లో ఉంటుంది అని చెప్పేసి విమర్శలొస్తూ ఉన్నాయి. బట్ ఇప్పుడేంటి అంటే కొత్తగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ విమర్శల్ని అలాగే ప్రజల అభిష్టాన్ని గూడాను రెండింటిని మిక్సప్ చేసుకొని ఒక మంచి నిర్ణయానికొచ్చారు. పూర్తి స్థాయిలోనే రాజకీయాల మీద గురి పెట్టాలనుకుంటున్నారు అని జెప్పేసి వినిపిస్తూ ఉంది. సో, మరి మీ విశ్లేషణ ఎంతవరకు పవన్ నిజంగానే పూర్తి స్థాయిలో రాజకీయాల మీద ఇంకా దృష్టి సారించబోతున్నారు? ఆ సినిమాల సంగతి ఏంటి మరి? ఆ స్టైల్‌నే వదిలేస్తారా? లేకపోతే సినిమాలను గూడా ఏమైనా పక్కన కొద్ది రోజులు పెట్టే అవకాశం ఉంటుందా? అంటే మనం చెప్పుకున్నామమ్మా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పుడు 'హరిహర వీరమల్లు' గాని, 'ఓజీ' గాని వీటిలో టైం కేటాయించడం వల్ల ప్రజలకి పవన్ కళ్యాణ్ వేరే, అంటే వాళ్ళు రాజకీయ నాయకుడిలా కాకుండా సినిమా స్టార్ లాగే దర్శనం ఇచ్చాడు. అలా బయటికి వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తాలూకు గెటప్ ఇదంతా చూసిన తర్వాత ఏమిటా ప్రజలను ఏదో ఉద్ధరిస్తాడనుకుంటే ఈయన సినిమా హీరోలాగా తిరుగుతున్నాడని చెప్పేసి ప్రజలు కొంత బయటికి చెప్పకపోయినా నిరాశపడ్డం. సంబంధిత రాజకీయ నాయకులు, ప్రత్యర్థులు గాని మిగతా వాళ్ళు కానీ నువ్వు సినిమా వాడికి నీకు రాజకీయాలు ఎందుకురా అని వాళ్ళు ఎద్దేవా చేయడం కానీ జరిగింది. మనం కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే ఈయన రాజకీయ నాయకుడు అంటే ఏదో ఎమ్మెల్యేయో ఎంపీయో కాదు కదా. ఒక పార్టీని పెట్టి 100% ఓటు బ్యాంకుతో 21 మందిని, అంటే ఎవరెవరినైతే నిలబెట్టాడు అంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు, 2 ఎంపీలు గెలిచారు, 2 నిలబెట్టారు. దేశం ఉలిక్కిపడి ఒకసారి పవన్ కళ్యాణ్ వైపు చూసింది. ఆ స్థాయి నాయకుడు, ఆ స్థాయి నాయకుడు అంటే ఆ స్థాయి పెర్ఫార్మెన్స్ ను కూడా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కనుక సినిమాలు వచ్చిన తర్వాత ఇది కొంతవరకు పవన్ కళ్యాణ్ తాలూకు రాజకీయ జీవితానికి ప్రతిబంధకంగా ఉందని చెప్పాలి. అదే మనం చెప్పుకున్నమాట. ఇప్పుడు మొత్తానికి రాజకీయ నాయకుడిగా ఆయన రూపాంతరం చెందాడు. ఆయన గెటప్ స్టైలు అంతా రాజకీయ నాయకుడిగా ఉండడం అన్నది మంచి ఆలోచనే. అంటే వేషధారణ ఇక్కడ మనకి ప్రధానం కాదు, క్రియ. అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఆ వేషధారణ కంటే కార్యాచరణ, జనంలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ జనం ఆశించిన పనులు ఏమి చేస్తున్నాడు అని చూసుకోవాలి. దానికి ఇప్పుడు మళ్ళీ ఆయన ఒక అంటే ఇంకో స్టెప్ వేశాడనమాట. మరో స్టెప్ ముందుకేసి అసలు ఏమిటి తనకి కేటాయించిన శాఖలు ఏమిటి, ఆ శాఖల్లో ఉన్న సమస్యలు ఏమిటి, వాటికి పరిష్కారం దిశగా పర్యవేక్షించుకుంటున్నాడు అనమాట. ఏమి చేస్తే తనకు అప్పగించిన శాఖల్లో ఉన్నటువంటి ఆ ప్రజలకి కానీ ఆ సమాజానికి కూడా కానీ మేలు చేసిన వాడు అవుతాడనే విషయాన్ని స్టడీ చేయడం మొదలు పెట్టాడు. అలాగే చిత్తూరు వెళ్ళినప్పుడు ఆయన కొంచెం జోష్లో ఉన్నాడనమాట. ఆయన పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిలాగా ఆ వేషధారణతో కనిపించడం, ఆ జనంలో ఉండడం, ఆయన చొరవ తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఆనందం కల్పించాయన్నమాట. అంటే చాలా బాగా చేస్తున్నాడు ఈయన. మళ్ళీ రాజకీయాల్లో బాగా అంటే తలదూర్చి చేస్తున్నట్లు లెక్క, మనసు పెట్టి చేస్తున్నట్లు లెక్క. అలాగే కుంకి ఏనుగుల తాలూకు వాటి విషయంలో పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు అంటే ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ, అంటే ఆ ఏనుగులు మనకి మైసూరులో బెంగళూరు నుంచి మనకి బహుమతిగా వచ్చినటువంటి ఏనుగులు అన్నమాట, కుంకి అనే ఏనుగులు. వాటి పట్ల ఆయన చూపించుతున్నటువంటి శ్రద్ధ కూడా జనాలకి బాగా ఆకర్షణీయంగా అనిపించింది. దాదాపు
78 డెవలప్మెంట్ డివిజన్లని దృష్టిలో పెట్టుకున్నాడు. వాటి డెవలప్మెంట్ కి పూర్తిగా కూడా సమయం కేటాయించాడు. సమయం కేటాయించాడు. ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. అంతేకాకుండా పంచాయతీ రాజ్ అన్నది అతి ప్రధానమైన శాఖ. పంచాయతీ గ్రామ స్వరాజ్యం గాంధీ గారు అన్నారు, పంచాయతీ రాజ్ అన్నది నెహ్రూ గారు అన్నారు అన్నమాట. ఆ రోజుల్లో పంచాయతీకి ఉత్సవాలు కూడా జరిపించేవారు. నెహ్రూ టైంలో పంచాయతీ రాజ్ ఉత్సవాలు చేసేవారు అన్నమాట. మళ్ళీ ఆ పంచాయతీ పట్ల ఆకర్షితులు అవ్వడం రాజకీయ నాయకుడు చెప్పుకోదగ్గ మంచి పరిణామం. ఆ పరిణామం దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేయడం కూడా చాలా మందిలో జోష్ నింపుతుంది అన్నమాట. పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు తన పంథాన్ని మార్చుకొని చేస్తున్నప్పుడు కూడా సినిమాకి రాజకీయానికి పొంతన కుదరదు అనే ఒక అభిప్రాయానికి రావాలి. సాదా రాజకీయ నాయకుడు కాదు, ప్రజల్ని ఉద్ధరిస్తామని చెప్పే రాజకీయ నాయకుడు, సనాతన ధర్మాన్ని రక్షిస్తానని ఎలుగెత్తి చాచినటువంటి రాజకీయ నాయకుడు. ఆయన కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు నిర్వహించడానికి కొన్ని త్యాగం చేయాలి. అప్పుడు సినిమా మాత్రం త్యాగం చేయాలి. ఏదైనా ప్రేక్షకులు బాగా కోరుకుంటున్నప్పుడు ఎప్పుడైనా ఖాళీ ఉన్నట్టుతో సినిమా పరవడ్డది. కానీ ఈయన ఫుల్ టైం స్టార్ గా ఉంటే మాత్రం రాజకీయాల్లోంచి వెనకడుగు వేయవలసి వస్తుంది. రాజకీయాల్లోంచి పక్కన పెట్టవలసిన అవసరం కూడా వస్తుంది. అంత ప్రమాదం. అంటే ఆయన ఎందుకు దృష్టి సారిస్తున్నారు అనే దాని గురించి ఆయన గతంలోన మనకి ఒక క్లారిటీ ఇచ్చారు కదా. దానిలో వస్తున్న సొమ్ము ఆర్థికంగా ఏదైతే ఉంటుందో అది ఆయన అవసరాలకి రాజకీయంలో ఉపయోగపడుతుంది అని చెప్పేసి సమయాన్ని కొంత దానికి కూడా వెచ్చిస్తున్నాను అని చెప్పేసి అన్నం విన్నాము. మరి ఇప్పుడు దానికి ఏమైనా గండిపడే అవకాశం ఉంటుందో ఒకవేళ సినిమాల్లో పూర్తి స్థాయిలో గనక వదిలేస్తే? అంటే మీరు అన్నట్టు అరాకొరా చేస్తారు, బట్ ఇప్పుడు ఉన్నట్లుగా అంత ఎక్కువ సినిమాలు చేయడానికి అవకాశం ఉండకపోతే అది రాజకీయాల్లో ఉన్నప్పుడు ఫుల్ టైం రాజకీయాల్లో ప్రజల్ని సేవ చేస్తే సరిపోతుందమ్మా. ఏదో ఆయన కష్టపడిన డబ్బు రాజకీయాల్లో పెట్టవలసిన అవసరం లేదు. దానికి ఫండ్స్ ఉంటాయి, కేటాయింపులు ఉంటాయి. అంటే వీళ్ళు చేయవలసినటువంటి త్యాగం ఏమిటంటే పంచాయతీ రాజ్కి ఇన్ని వేల కోట్లు కేటాయించినప్పుడు అన్ని వేల కోట్లలో మ్యాక్సిమం రాజీవ్ గాంధీ చెప్పాళ్లే, మనం కేటాయించింది 3,000 కోట్లు అంటే వాళ్ళు చేరింది 300 కోట్లు చేరుతుందని రాజీవ్ గాంధీ చెప్పాడు. నేను చెప్పలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి. అలా కాకుండా మీరు ఎంతైతే ఫండ్ కేటాయించారో ఆ ఫండ్ ని పూర్తిగా పంచాయతీ రాజ్ కోసం ఉపయోగించిన, అటవీ శాఖల గురించి ఉపయోగించిన, ఆ రెవెన్యూని వెల్ఫేర్ కోసం ఉపయోగించిన అంటే అది అప్పుడు ప్రజలకి న్యాయం జరుగుతుంది అన్నమాట. సంస్కరణలు ఎలా ఉండాలంటే సొంత డబ్బుతో సంస్కరణలు ఎవరు చేయలేరు, ఎంతకాలం చేయలేరు. కానీ ఒక కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, దానికి కేటాయించిన నిధులు ఉన్నాయి. ఆ నిధులు మిస్ఫైర్ అవ్వకుండా, దుర్వినియోగం అవ్వకుండా ఆ నిధులు మొత్తం ప్రజా క్షేమం కోసం కేటాయించినట్టయితే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్కి చాలా మంచి పేరు వస్తుంది అన్నమాట. వచ్చాడు కదా, మనకి ఈ విధంగా కార్యాచరణ రూపంలో చూపించాడు. ఎన్నాళ్ళ నుంచో పరిష్కారం అవ్వకుండా ఉన్న సమస్యని ఒక పరిష్కారం చూపించాడు అని. ఇప్పుడు ఎవరైనా సరే ప్రజలకి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయం చేతిలోకి వచ్చినప్పుడు అందిన తర్వాతే వాళ్ళు స్పందిస్తారన్నమాట. అలా ప్రజలకి అంటే లిటరల్ గా ప్రాక్టికల్ గా కేటాయించే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేయాలి. అదొకటి. ఇందులో కొంత అసంతృప్తి కూడా ఉంది. మొన్న చిత్తూరు వెళ్ళినప్పుడు ఏదో ఒక ఆ ఆ ఏనుగుల తాలూకు ఫంక్షన్ ఏదో ఉంది, ఆ కార్యక్రమం. దానికి వెళ్ళినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలని పిలవకపోవడం కొంచెం అసంతృప్తి కదా. అందరినీ కలుపుకుంటూ పోవాలి. తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం కూడా కొంతమందిలో ముందు ఎక్కడైనా సరే నిరాశ ముందు పుడుతుంది. తర్వాత అది కొంచెం వ్యతిరేకతగా మారుతుంది. తర్వాత అది బాగా ముదిరిపోయినట్టయితే రెబల్గా మారుతుంది అన్నమాట. ఆ ప్రమాదం రానివ్వకూడదు అన్నమాట.
రాజకీయ నాయకుడికి తన వెంట నడుస్తున్న ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి పరిచి ఆయన అప్పగించిన పనులు చేసేలా చేయాలి. తప్పకుండా సార్. ఆయన పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. రెండోది ముఖ్యంగా ఏంటంటే 14 సంవత్సరాల పాటు జనసేనలో ఉంటూ వాడు ఆ జెండా మోస్తూ వాళ్ళు తిన్నారో లేదో, జనరల్గా ఒక కొత్త పార్టీకి కొమ్ము కాచేటువంటి కార్యకర్తలు వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు. కొత్త పార్టీలో ఉన్న వాళ్ళు కార్యకర్తలకు డబ్బులు ఏమి ఇస్తారమ్మా? వీళ్ళు కేవలం ప్రేమతో వాళ్ళు జెండాలు మోస్తారు. ఇంట్లో ఆ సంసారానికి ఏంటంటే రేపు మన పవన్ కళ్యాణ్ మంచి పవర్లోకి వస్తాడు, మన జీవితాలు బాగుపడతాయి, మన బతుకులు బాగుపడతాయి, ఈ కష్టాలు తీరిపోతాయని కలలుగంటూ చేస్తారు కదా. మరి 14 సంవత్సరాలు మీ వెనక నడిచినటువంటి కార్యకర్తలకి మీరేమి చేశారు? మీకు ప్రాణాలు అర్పించేటువంటి మీ తాలూకు ఈ వీర సైనికులు మీరేం చేశారు, వీర మహిళలకు ఏం చేశారు అనేటువంటి ఒక అసంతృప్తి జనసేన పార్టీలో ఉంది. దానికి వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా, వాళ్ళు మరింత బాధ్యతగా పనిచేసే విధంగా పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా పరిణతి చెంది రాజకీయ నాయకుడి వేషధారణలో ఉండడం కాకుండా నిజమైన రాజకీయ నాయకుడు ఎప్పుడూ తన తాలూకు ఆ కార్యకర్తల్ని, జెండా మోసే వాళ్ళు మాత్రం సంతృప్తికరంగా లేకపోతే దెబ్బతింటాడు. అందువలన ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ముందడుగు వేస్తే బాగుంటుంది. డెఫినెట్ గా స్టార్ కదా పవన్ కళ్యాణ్ అంటే. ఆల్మోస్ట్ ఆల్ రాజకీయంలో ఇప్పుడే ఫుల్ జోస్తో, అంటే మోదీ గారు అన్నట్టు ఒక తుఫాన్ లాగా బయలుదేరాడు కనుక అది తుఫాన్గా ఉంటూ ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటూ సరికొత్త రాజ్యాన్ని తీసుకొస్తుందని, సరికొత్త తీసుకొస్తుందని మనం కోరుకుందాం. తప్పకుండా సార్, తప్పకుండా. ఎందుకంటే ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఖచ్చితంగా మీరు చెప్పింది అయితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఖచ్చితంగా ఇప్పుడు పవన్ లోన మరింత మార్పు వచ్చి ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల మీద దృష్టి సారించి చక్కగా ప్రజల అభీష్టాన్ని నెరవేర్చాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.